హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. యష్మి మణికంఠని ఉద్దేశపూర్వకంగానే అందా, అసలు మణికంఠ మగాడు కాదు అని దాని మీద విపరీతంగా చర్చ జరుగుతుంది. అసలు యష్మి ఏమనింది, అది ఏ విధంగా పోర్ట్రే అయింది అనేది మాట్లాడుకుందాం. ఆ తర్వాత నిఖిల్ వర్సెస్ సీతాకి ఫైట్ ఎందుకు జరిగిందో కూడా మాట్లాడుకుందాం. ఓటింగ్లో నబీల్ నరుకుడు, అంతే మామూలు నరుకుడు కాదయ్యా, నరుక్కుంటే వెళ్ళిపోతున్నాడు. అసలు వచ్చిన కొత్తల్లో నబీల్ ఎట్టుంటాడా ఏంటా, ఎట్ట సర్వైవ్ అవుతాడా పాపం అనుకున్నోళ్ళు, నబీల్ పాపం ఏంట్రా, నబీల్ గేమ్ని చూసి వేరే వాళ్ళు ఎక్కడికి పోతారా అని చెప్పి వాళ్ళ పాపం అనుకోవాలన్నట్టుంది వ్యవహారం. ఇప్పుడు వ్యవహారం మామూలుగా లేదయ్యో నబీల్ బాయ్ది. రైట్, ఫస్ట్ అసలు నిఖిల్ సీత గొడవ ఎందుకో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. మీ లైక్ కొంచెం నా వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళగలరు, వీడియోస్ నచ్చుతుంటే. ఎస్, నిఖిల్ వర్సెస్ సీత గొడవ ఎందుకంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఒక షార్ట్ కోట్ చేశాను నేను దీని మీద. ఫస్ట్ టాస్క్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఒక్కొక్కరిని తొలగించడానికి టాస్కులు పెడతా ఉంటారు కదా. ఫస్ట్ టాస్క్లో సీతా టీం గెలిచి నిఖిల్ టీం ఓడిపోయినప్పుడు, నిఖిల్ టీంలో ఒక మెంబర్ని తీయాలి అనుకున్నప్పుడు ఆ డెసిషన్ నిఖిల్ టీంకి ఇచ్చాడు. సెకండ్ టాస్క్లో, నిన్న జరిగిన ఎండ్యూరెన్స్ టాస్క్లో సీతా టీం ఓడిపోయింది. నబీల్ చాలా గట్టిగా ట్రై చేసినా ఓడిపోయింది. అండ్ దెన్ నిఖిల్ టీం గెలిచింది, పృథ్వీ గెలిచాడు. సో ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, అదే ప్రైస్ ఫాలో అయితే ఎవరికి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. తీసేయమనే డెసిషన్ ఎవరికి ఇవ్వాలి, సీతా టీంకి ఇవ్వాలి. మీరు ఓడిపోయారు కాబట్టి మీలో యునానిమస్ డెసిషన్ తీసుకొని ఒకరిని తీసేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యునానిమస్ డెసిషన్ తీసుకొని మణికంఠని తీసేస్తారు కదా. ఇక్కడ ఏం జరిగింది, క్వైట్ రివర్స్లో ఓడిపోయింది వీళ్ళు అయితే గెలిచిన వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అంటే 2 సార్లు డెసిషన్ మేకింగ్ వీళ్ళకే దొక్కింది, నిఖిల్ టీం వాళ్ళకే. అదొక బ్లండర్. సరే, బ్లండర్ అయితే అయింది. నిఖిల్ ఏం చేశాడు, నిఖిల్ నబీల్ని తీసేశాడు వాళ్ళందరూ మాట్లాడుకొని. ఇప్పుడు ఆ మాట్లాడుకోవటంలో నబీల్ని తీయటం వల్ల సీతా కోపం వచ్చింది. సీతా కోపంలో అర్థం ఉందా అంటే సీతా కోపంలో ఖచ్చితంగా అర్థం ఉంది. వాళ్ళ మెయిన్ మోటో ఏంది, స్ట్రాంగ్ ప్లేయర్స్ బరిలో ఉండాలి. స్ట్రాంగ్ ప్లేయర్స్ బరిలో ఉన్నప్పుడు గేమ్స్ ఎక్కువ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ గేమ్ పెట్టినా. అట్లా విన్ అయితే అక్కడ వాళ్ళ టీం గెలిచినా ఈ టీం గెలిచినా ఏ టీం గెలిచినా ఒక్కొక్కరు తీసేస్తారు కదా. అలా ఇది ఒక సైడ్ ఆలోచించవచ్చు, రెండో సైడ్ కూడా డిఫరెంట్గా ఆలోచించవచ్చు. ఇప్పుడు నబీల్ అనేవాడు లేకపోతే మిగిలిన వాళ్ళందరూ వీక్ కంటెస్టెంట్లు అవుతారు కదా. అప్పుడు వీళ్ళ టీంలో ఆల్రెడీ ఇద్దరు ఫిజికల్గా ఉన్నారు కదా, నిఖిల్, పృథ్వీ. అటువంటిప్పుడు ప్రతి టాస్క్ వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది కదా వీక్ టీం మీద. అప్పుడు ఎవరు గెలిచినా ఒకటే కదా, అప్పుడు మేము ఎక్కువ గెలుస్తాం కదా అన్నట్టు కూడా అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే నబీల్ ఆల్రెడీ సోనియా ఫుడ్ విషయంలో నబీల్ అది టై అయ్యింది కదా. సో అసలు అల్టిమేట్గా జరిగేది బిగ్ బాస్ ఎవరిని కాకూడదని అనుకుంటే అటువంటి టాస్క్లో పెడతాడు, అది వేరే విషయం, అది ఫైనల్ ఈక్వేషన్ అనుకోండి. దీని మీద ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని ఎలా తీస్తారు అనేది సీతా పాయింట్ అనమాట. అంత బాగా ఆడుతున్న తన్ని ఎలా తీస్తారు, ఏదైనా గేమ్లో గెలిచే సత్తా ఉంది కదా, ఇన్ని గేమ్లు ఆడాడు, ఇంత బాగా పెర్ఫామ్ చేశాడు అనేది. అయితే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, అసలు మీకు నబీల్ని చూజ్ చేసుకోవడానికి ఏంటి డెసిషన్ అన్న పాయింట్ మీద వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. ఈరోజు జరగబోయే విషయం అదే, వస్తున్న అప్డేట్స్ని బట్టి. అయితే ఇక్కడ నిఖిల్ జనరల్గానే ఏమనిపిస్తుంది, నబీల్ని తీసేశారంటే సోనియా ఏమన్నా ఇచ్చిందా సలహా అన్నట్టు అనిపిస్తుంది. అది జరిగిందో లేదో మనం చెప్పలేము, ఎందుకంటే సోనియా ఈసారి కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి, లాస్ట్ టైం ఆల్రెడీ నబీల్ని తీసేసాము, మళ్ళీ ఈసారి నబీల్ తీస్తే స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ వస్తుంది, వద్దులేరా నీ ఇష్టం అన్నట్టు నిఖిల్కి చెప్పిందా, లేకపోతే యష్మి, ఇప్పుడు నిఖిల్ టీం యష్మియే కాబట్టి యష్మి వచ్చి నబీల్ని తీసేద్దాము, నబీల్ స్ట్రాంగ్ అని యష్మి అనిందా, లేకపోతే వాళ్ళకి మాట అనుకుంటారు మణికంఠని తీసేసేటప్పుడు, మణికంఠ నువ్వు గేమ్స్లో మాకు ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా కొన్ని కీ డెసిషన్ మేకింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు నీ సహాయం మాకు కావాలని ఆయన అన్నట్టు అంటారనమాట. దాంట్లో మణికంఠ ఏమన్నా సలహా ఇచ్చాడా, అరే నిన్న చూశాను రా, వాడు చాలా బాగా ఆడారా, నబీల్ అన్ని గేమ్స్ అన్నా బాగా ఆడంటే వాడు ఉంటే డేంజర్ రా, అట్లా ఏమన్నా మణికంఠ సలహా ఇచ్చాడా అసలు దాని మీద? అంటే ఇది జరగబోయే విషయం కాబట్టి ఇంకా దాని మీద క్లూ లేదు. మొత్తానికి ఫైట్ అయితే జరిగింది, ఎలా తీసేస్తానని. సో మొత్తానికి దీనివల్ల ఆదిత్య లాంటి వాళ్ళు సేవ్ అయిపోయారు. సేవ్ ఇన్ ది సెన్స్, ఆ క్లాన్లో యాక్చువల్గా వాళ్ళ డెసిషన్ అయితే ఆదిత్యాన్ని తీసేద్దామని నిన్న చర్చలు కూడా అయినాయి. ప్రేరణ అంటది నబీల్ని అసలు వద్దు, నబీల్ స్ట్రాంగ్ ప్లేయరు, నెక్స్ట్ మంచి టాస్కులు పెడితే నబీల్ లేకపోతే ఎట్లా అన్నట్టు అంటది. సో నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఓకే నబీల్ ఉండడు, వీళ్ళందరూ వీక్ అనుకుందాం, వాళ్ళ టీంలు గెలిచిద్ది అనుకుందాం. అప్పుడు వాళ్ళ టీంలు గెలిచినా కానీ వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోతారు కదా. మీ మెయిన్ మోటో ఇండివిజువల్గా ముందుకెళ్దాం అనుకునే దానికంటే వైల్డ్ కార్డ్స్ని తీసేయాలన్నదే మీ మెయిన్ మోటో అయితే, మీ దాంట్లో స్ట్రాంగ్ ప్లేయర్ లేకపోతే వాళ్ళిద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లు ఆడితే ఈవెన్ వాళ్ళ టీం గెలిచినా, నిఖిల్ పృథ్వీ టీం గెలిచినా వైల్డ్ కార్డ్ అయితే వెళ్ళిపోతారు కదా అన్న థాట్ అయితే నాకు కూడా వచ్చింది. దీని మీద మీకు కమెంట్ చేయండి.
సో చూడాలి, మొత్తం చూస్తే సీతాది కరెక్టా, నిఖిల్ది కరెక్టా అనేది అర్థమైంది, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయో. దట్స్ ఫస్ట్ పార్ట్ ఈ వీడియోలో. సెకండ్ పార్ట్ ఓటింగ్ వీడియోకి వద్దాం. లాస్ట్లో యష్మి మణికంఠని నువ్వు మగాడివి కాదు అని ఎక్కడయ్యా అందా అమ్మాయి మణికంఠని మగాడివి కాదని? ఇది టూ మచ్ కాకపోతే చిన్నదాన్ని పెద్ద చేసి అంటే గోరంతని కొండంతం చేసి నడిపించడం అంటే ఇదే. యష్మి కొన్ని నాకు నచ్చు ఆ అమ్మాయి బిహేవియర్ ఇది. కాకపోతే అక్కడ జరిగిన సీన్ ఏంది, వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటా వైల్డ్ కార్డులు ఎవరు వస్తున్నారంటే, అరే లేడీస్ 6 ఉన్నారు, జెంట్స్ 5 ఉన్నారు, అట్లా ఇట్లా మాట్లాడతా, అరే మనం 4 ఉన్నాం కదా అన్నట్టంటే, నలుగురేంట్రా పృథ్వీ మనం జెంట్స్ ఎంతమంది ఉన్నారంటే అక్కడ మొత్తం 5 మంది ఉంటే నలుగురు అన్నట్టు మాట్లాడుకున్నప్పుడు యష్మి ఏమంటది, నలుగురు అంటున్నావేందని పృథ్వీ అంటే, మణికంఠ నేను అసలు లెక్కలోకి వేసుకోవటం లేదన్నట్టు అంటది. అదేంద్రా మణికంఠ లెక్కలోకి వేసుకోవటం లేదంటే ఏంటి, మా మణికంఠ మన జెండర్ కాదా అన్న సెన్స్లో ఆయన మాట్లాడితే, అప్పుడు వచ్చి నిఖిల్ అంటాడు, దాన్ని పెద్దది చేస్తా, రే 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 ఇక్కడ చూడరా నీ గురించి ఏమనుకుంటున్నారు అన్నట్టు అంటాడు. అసలు దాని అంటే ఒకవేళ నీకు తప్పు పట్టాల్సి వస్తే పృథ్వీని నిఖిల్ని కొంచెమైనా తప్పు పట్టవచ్చు. ఆ అమ్మాయి అన్న సెన్స్ ఏంటి, నార్మల్గా దాన్ని పెద్దది చేసి నిన్ను ఇలా అనుకుంటున్నారా, నువ్వేంద్రా మాలోకి రావా అన్న భావం కలిగేలా మాట్లాడింది వీళ్ళు. ఒకవేళ ఏదైనా అనాల్సి వస్తే నాకు తెలిసి నేను చూసిన దాన్ని బట్టి. అంతేగాని యష్మికి ఏంది, తన మీద ఉన్న కోపాన్ని యథావిధిగా చూపించింది. ఏంటి, ఆయన అసలు మనిషిగా లెక్కేసుకోవటం లేదా ఆయన్ని అన్నట్టు ఆ సెన్స్లో. అంటే ఆమె నందా అసలు మణికంఠను మగాడని ఎందుకు అంటున్నారు, మణికంఠ మగాడే కాదు అనిందా? దీన్ని ఏంటంటే అన్నెసరీగా ఇప్పుడు గేమ్లో పరంగా గేమ్ విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇటువంటి సెన్సిటివ్ టాపిక్స్ని ఏంటంటే చాలా దూరం తీసుకెళ్తే ఏంటంటే వాళ్ళ ఆట మీద దెబ్బ పడింది. ఇప్పుడు ఏంటంటే యష్మిలో నెగిటివ్ క్వాలిటీస్ నేను చెప్పా, ఆ గేమ్ పరంగా చెప్పా. ఎందుకని ఇప్పుడు నేను సోనియా కానీ వెళ్ళిపోతే నెక్స్ట్ యష్మి గేమ్ తీరు మారింది, చాలామందికి నెగిటివ్ కనిపించవచ్చు అని కూడా చెప్పా. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు. కానీ ఇటువంటి విషయాలు ఏమన్నా ట్యాగ్ చేసి, అసలే మన సోషల్ మీడియా కాలంలో ఉన్నాం, అక్కడ ఒకటంటే ఇక్కడ ఓ అని అన్నట్టు వస్తుంది. సో నాకు తెలిసి కొంతమంది రెస్పాండ్ అవ్వమన్నారు కాబట్టి అవుతున్నా, ఆ ఉద్దేశంతో అయితే యష్మి అనలేదు అనిపించింది నాకైతే. అంటే అక్కడ తెలిసిపోద్ది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ వేలో ఆలోచించి అన్నారా అని. కానీ ఒకవేళ అలా అంటే మణికంఠ కూడా గమ్ముగా ఉండదు కదా, మణికంఠ మామూలుగా ఉండదు, మణికంఠ వ్యవహారం. సో అక్కడ ఆమె అన్న పాయింట్ని, జోవియల్గా అన్న పాయింట్ని పట్టుకొని వీళ్ళు లాగారు. నిఖిల్ మళ్ళా దాన్ని మణికంఠ దాకా తీసుకెళ్ళారే, ఇక్కడ చూడరా ఏమనుకుంటున్నారు అని అన్న పాయింట్ని దాన్ని ఎక్స్టెండ్ చేసింది నిఖిల్. సో ఇది నాకు అనిపించింది. యష్మి గురించి పెద్దగా ఆయన కావాలని అసలు నువ్వు అసలు మగాడే కాదు అన్న ఫీల్ అయితే మళ్ళా ఆ ఫ్లోలో వచ్చిన ఒక ఇది అంతే. అది నేను చెప్పాలనుకుంది. రైట్. థర్డ్ పాయింట్ ఓటింగ్లో నబీల్ షేక్ ఆడిస్తున్నాడు. షేక్ బాబా షేక్, అలీబాబా షేక్ అంటాను చూసావు, అట్లా 33%తో నెంబర్ 1. అంటే ఫస్ట్ ఏమనుకున్నారంటే నబీల్ బయటపడిద్ది, నబీల్ ఏదో సోనియాతో ఎగిరాడు కాబట్టి వచ్చింది, చూద్దాం, నబీల్కి అంత సినిమా లేదు, నబీల్కి మాట్లాడటం రాదు అన్నారు. నబీల్కి మాట్లాడటం రాదు అన్నప్పుడల్లా ఆయన నామినేషన్లో పాయింట్ చెప్పి సోనియా మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు. అటువంటి సోనియానే మాట్లాడనీయకుండా ఆయన మిమిక్ చేయని, కామిక్ యాక్షన్స్ చేయని, మోకరీ చేయని, ఏది చేసినా ఆయన పాయింట్స్ ఆయన పెట్టగలిగాడు తెలివిగా. సో ప్రతిసారి సోనియా కౌంటర్ ఇచ్చినప్పుడల్లా, నేను క్లాన్లోకి వెళ్ళేటప్పుడు కూడా గ్రూప్ గేమ్ కోసం, ఫ్రెండ్స్ అని కోసం నేను వెళ్ళను, ఒక మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఉన్న నిఖిల్లోకి వెళ్దాం అనుకుంటే ఇక్కడ నబీల్ ఏమంటాడు, సీత రియల్ అని బిగ్ బాసే చెప్పాడు. అక్కడ అటు ఇటు అవుతూ ఉంటారు, టీంలో డెసిషన్స్ మారుస్తూ ఉంటారు, ఒకరి ఒపీనియన్స్కి వాల్యూ ఎవరు అది ఇదని చెప్పి సీత అని చెప్తాడు. సో అట్లా ప్రతి దాంట్లో కాంట్రడిక్ట్ చేసే విషయంలో ప్రతి పాయింట్ చెప్పి పెడుతున్నాడు. సో ఇక్కడ నబీల్కి ఎందుకు ఓటింగ్ పడుతుందంటే 2-3 ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. ఓన్లీ సోనియా మీద ఎగిరాడు అన్నట్టు కాదు, సోనియా మీద ఫైట్తో పాటు ఆయనకున్న తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు, ఆయనకున్న ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బయటపడ్డాయి. ఆర్గ్యుమెంట్ స్కిల్స్తో పాటు నిన్నటి నుంచి బిగిన్ చేస్తే నబీల్ లేని గేమ్ లేదు. ఓకేనా, బాల్ కొట్టు టవర్లో పెట్టు నబీల్ ఉన్నాడు, చికెన్ టాస్క్ నబీల్ ఉన్నాడు, ఎండ్యూరెన్స్ టాస్క్ నబీల్ ఉన్నాడు, రేపేదైనా టాస్క్ నబీల్ ఉంటాడని నబీల్ తీసేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ నబీల్ ఈజ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ కాంతారా టీం. ఇప్పుడు నబీల్ని ఉండాలనుకుని ఆ టీం అనుకుంటుంది, నబీల్ని వెళ్ళాలనుకుని ఆ టీం అనుకుంటుందంటే ఏంటి, ఇదంతా నబీల్ చుట్టూ రివాల్వ్ అవుతుందంటే అతను బాగా ఆడుతుంటేనేగా. పోతే పోనీ అనుకునే ఛాన్స్ అయితే తీసేస్తారు కదా. సో అన్నీ చూస్తారు జనాలు, అన్నీ చూస్తారు కాబట్టి నబీల్కి ఎంత ఓటింగ్ పడుతుంది. నబీల్ నిజంగా ఈ ఓటింగ్కి అర్హుడు అంతే. ఈ సీజన్లో ఇంత 30% దాటిన ఓటింగ్ అయితే నేను ఇతనికే చూస్తున్నా.
నిఖిల్ హైలో ఉన్నప్పుడైనా, విష్ణుప్రియ హైలో ఉన్నప్పుడైనా ఇంత రాలా. ఓకే, నెక్స్ట్ మనీ ఆదిత్య ప్రేరణ ఈక్వల్గా ఒక 15-17%తో ఉన్నారు. మనీ వచ్చి ఒక 17 ఉంటే ఆదిత్య ప్రేరణ ఒక 15 పాయింట్ సంథింగ్ అలా 15 యావరేజ్ ఉన్నారు. సో విచిత్రం ఏంటంటే ఆదిత్య ఓటింగ్ చాలా ముందుకు వెళ్ళటం. సో దీనికి రకరకాల రీజన్ చెప్తున్నారు. ఆదిత్య ఇక్కడికి వచ్చింది ఒక ఈ డబ్బుతో కొంచెం పూర్ పీపుల్కి హెల్ప్ చేద్దామని, ఆయన ఏదో కొన్ని కొన్ని డొనేషన్స్, కొన్ని సాంఘిక సేవా కార్యక్రమాలు అన్నీ చేశాడంట కొన్ని విలేజెస్కి. సో వాళ్ళందరూ చాలా కసిగా ఉన్నారంట ఆయనకు ఓట్లు వేద్దామని. సో అట్లా సాలిడ్గా ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంది, నార్త్ నుంచి పడుతుందని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాటన్నిటితో తోడు సోనియాని దించడానికే ఆదిత్యకు ఓట్లు వేసేది మెయిన్ ఫ్యాక్టర్ అనుకుంటున్నాను నేనైతే, యాక్చువల్ బిగ్ బాస్ లవర్స్ అయితే. సో ఆ పరంగా కూడా ఆయన కలిసి వస్తున్న అంశం. ప్రేరణ ఆబ్వియస్గా బాగా ఆడుతుంది. యష్మి గోల్ లేదు కాబట్టి యష్మి ఓటింగ్ కలిసి వచ్చే అంశం. ఈవెన్ నిఖిల్ గోల్ లేడు కాబట్టి ఇక్కడ చూసారా, నిఖిల్ ఓటింగ్ సోనియాకి ట్రాన్స్ఫర్ అయితే సోనియా ఓటింగ్ ఇలా ఉండదు. సో నిఖిల్ ఫ్యాన్స్ క్లియర్గా ఉన్నారు. సో నిజంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ని బట్టే అయితే నిఖిల్ ఓటింగ్ సోనియాకి ట్రాన్స్ఫర్ అవటంలా, పృథ్వీకి ట్రాన్స్ఫర్ అవటంలా. అంటే నిఖిల్ ఫ్యాన్స్ కూడా వాళ్ళ గ్రూప్ విచ్ఛిన్నం కావాలని కోరుకుంటున్నారు. ఇంకొంచెం బెటర్ గేమర్ అవుతాడు నిఖిల్ అని, అది క్లియర్గా కనిపిస్తుంది. నిఖిల్కున్న ఓట్ బ్యాంక్ సోనియాకి అయితే సోనియా హైలో ఉండాలిగా, లేదలా. రైట్. సో నబీల్, మణికంఠ, ఆదిత్య, ప్రేరణ తీసేస్తే లాస్ట్లో పృథ్వీ, సోనియా ఉన్నారు. పృథ్వీ ఒక 11% ఉంటే సోనియా ఒక 9%తో ఉంది. అంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరిలో కూడా పృథ్వీ లీడ్ చేస్తున్నాడు. పృథ్వీ లీడ్ చేయడానికి ఏంది, పృథ్వీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. నిజంగా పృథ్వీకి కొన్ని తెలియవు, స్క్రీన్ స్పేస్ ఎలా పెంచుకోవాలి, ఈ మాట మాట్లాడితే నేను జనాల్లోకి ఎలా వెళ్తాను, ఈ లాజిక్స్ ఏం తెలియవు పాపం. ఆయన స్ట్రైట్గా పెట్టేస్తాడు పాయింట్స్ అంతే. సో నిన్న గేమ్లో కూడా పృథ్వీ ఆడిన ఆట ఎక్సలెంట్ అంతే. అంటే పృథ్వీ గేమ్ చూడండి. అఫ్కోర్స్ నబీల్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీడియోలో. పృథ్వీ కూడా అంటే పృథ్వీ అలిసిపోయినట్టు ఎక్కడ కనిపించాలి అంత గేమ్ అన్న, అది ఆయనలో ఉన్న బ్యూటీ. ఒక మనిషి ఫిజికల్ స్ట్రెంత్ ఎప్పుడు తెలిసిందంటే అంతసేపు నిలబడ్డా రాల ఆ ఎక్స్ప్రెషను. ఇది సరదాగా ఇట్లా పట్టుకొని మెట్రో ట్రైన్లో ఇట్లా పట్టుకొని అంతా చూస్తూ ఉన్నట్టు వెళ్ళిపోయాడు. సో మియాపూర్ నుంచి అక్కడికి ఎల్బీ నగర్కి ఒక గంట అనుకో, ఒక 6 రౌండ్లు వేసినట్టుంది ఆయనకి మెట్రో ట్రైన్లో ఇట్లా పట్టుకొని. అంత సింపుల్గా ఆడాడు. 6 రౌండ్లు అంటే 3 గంటలు అయింది కదా, అందుకని చెప్పా. అంత సింపుల్గా ఆడాడు ఆయన. సో ఓవరాల్గా ఇది. సో ఇప్పుడు సోనియా పృథ్వీలో ఎవరు వెళ్ళొచ్చు అంటే ఇది పెద్ద, అసలు ఈ వారం ఎలిమినేషన్ చాలా ఉత్సుకతని రేపే అంశం. సోనియాని ఉంచాలి అనుకుంటే మాత్రం, సోనియాని హౌస్లో ఉంచకుండా సీక్రెట్ రూమ్కి పంపించే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సోనియాని హౌస్లో ఉంచి ఆమె గేమ్ని టెస్ట్ చేయాలనుకుంటే ఆమె ఇంకా ఎక్కువ అయిపోద్ది. అప్పుడేమైంది, పృథ్వీ వెళ్ళాల్సి వస్తుంది. పృథ్వీ వెళ్ళినా షాకే కానీ ఆమెకి, బట్ ఆమె అయితే వెళ్ళదుగా. అసలు ఇంకా పృథ్వీ కూడా వెళ్ళకుండా ఒకవేళ ఆదిత్య ఎలిమినేట్ అయ్యారనుకో, ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ డబల్, ట్రిపుల్, 4 టైమ్స్ అవుతాయి. బేబక్క మనతో పెట్టుకుంది, వెళ్ళిపోయింది. శేఖర్ భాష మనతో పెట్టుకుంది, వెళ్ళిపోయింది. అభయ్ నవీన్ నాకు ఫ్రెండ్ అయినా సరే గేమ్లో నాకు అపోజిట్గా వచ్చాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆదిత్య ముందే చెప్పా, వెళ్ళిపోయాడు అన్నట్టు ఉంటుంది ఆమె ఫీలింగ్. సో ఆమెను కరెక్ట్ చేయాలనుకుంటే బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఏది ఆమెను ఉంచాలనుకుంటే, ఇది ఒక సినారియో. లేదు ఆమెకు నెగిటివిటీ చాలా వచ్చింది. సో ఇంతకు మించి నెగిటివిటీని బిగ్ బాస్ ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. ఒక కంటెస్టెంట్కి మితిమీరిన నెగిటివిటీ వస్తుంటే ఉంచరు, దాన్ని ఎంతో కొంత ఇచ్చేసి. ఈ వారం చూడండి అంత నెగిటివిటీ ఏం లేదు సోనియాకి, నార్మల్గానే పోతుంది. ఆమె పాయింట్ చెప్తుంది, గేమ్ ఆడింది, కొన్ని గేమ్స్లో పెర్ఫార్మెన్స్ బాగుంది. సో ఇలా మంచి పాజిటివ్గానే వచ్చింది కాబట్టి బాగా ఆడావమ్మా, ఒక్కోసారి బ్యాడ్ లక్ అమ్మా, మనం చేయగలిగింది ఏం లేదని ఒక మంచి మాటలు చెప్పి ఆమెను ఒక మంచి కంటెస్టెంట్గా బయటికి పంపించే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. అందుకే ఆమె ఫుటేజ్ కూడా చూడండి, మరీ తగ్గించలేదు మరీ ఎక్కించలేదు. ఫుటేజ్ ఒక నార్మల్గా వస్తుంది. అలా అని చెప్పి కొంచెం పాజిటివ్ ఫుటేజ్ కూడా సోనియాకి ఈ వీక్ చాలా దక్కింది మీరు కానీ అబ్జర్వ్ చేస్తే. ఓకేనా, ఆమె కొన్ని మాటలు కానీ కొన్ని ఇది కానీ, అఫ్కోర్స్ కొన్ని నెగిటివ్ ఉన్నా ఓవరాల్గా చూస్తే సోనియాని కొంచెం మంచి ఈ వీక్ వరకు కొంచెం మంచిగానే పెట్టాడేమో అన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఒకవేళ ఇంత నెగిటివిటీ క్యారీ చేయటం ఆ అమ్మాయికి లాస్ అనుకుంటే మాత్రం పంపించే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. బట్ ఉండాలి అనుకుంటే హౌస్లో ఉంచైతే చేయడం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే హౌస్లో ఉంచితే ఇంకా రొటీన్ అయిపోద్ది గేమ్. మళ్ళా జనాల మీద ఎగరటం, మళ్ళీ ఇంకొక ఇది అవ్వటం, ఇదంతే ఇంక ఇది రొటీన్ స్టోరీ అయిపోద్ది. ఈ రొటీన్ దానికి బ్రేక్ వేస్తాడా, కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి ఏమన్నా ఎలిమినేషన్ ప్లాన్ చేస్తాడా, ఏదైనా సీక్రెట్ రూమ్ ఆర్ బయటికి పంపటం అనేది చూడాల్సిన విషయం. మీరేమనుకుంటున్నారు, సోనియా పృథ్వీలో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? అసలు సోనియా పృథ్వీ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, ఆదిత్య ఎందుకు వెళ్ళకూడదు, మణికంఠ ఎందుకు వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అసలు ఈ వీక్ ఎవరు వెళ్ళిపోవచ్చు అనేది కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.
మీ సురేంద్ర. లైక్ చేయటం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే వీడియోస్ నచ్చుతుంటే షేర్ కూడా చేయండి. బై బై.